హలో అండి, వెల్కమ్ టు మను ప్రాపర్టీస్ అండి. కొత్తగా మనకు 60 గజాల ఇల్లు వచ్చిందండి. ఇది ఇస్నాపూర్లో. ఇది సైజ్ వచ్చేసి 18-30 ఉంటుందండి. నార్త్ ఫేసింగ్ ఉంటుంది. మా చుట్టూ ఇల్లులు ఉన్నాయండి. వెనకాల హెచ్ఎండే లేఅవుట్ ఉంటుంది. ఇది చుట్టూ హౌసెస్ ఉన్నాయండి. మనకు 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఇది నార్త్ ఫేస్లో. సో హైవేకి నియర్ బై ఉంటుందండి. దగ్గర ఉంటుంది. 1 కిలోమీటర్ ఉంటుందండి బాంబే హైవేకి. ఇది వచ్చేసి మనకు బోరు అవన్నీ ఉన్నాయండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 సింగిల్ రూమ్లు ఉన్నాయండి. బైక్ పార్కింగ్ తోటి మనకి బోరు సంపు అన్నీ ఉన్నాయండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 సింగిల్ రూమ్లు, ఒకటి నార్త్ ఫేసింగ్ ఉంటుంది, ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి. 2 సింగిల్ రూమ్లు వస్తాయి నా గ్రౌండ్ ఫ్లోర్లో. మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHK ఉంటుందండి. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 సింగిల్ రూమ్లు ఉంటాయి. అంటే రేకులు వేశారు. సెకండ్ ఫ్లోర్లో 2 సింగిల్ రూమ్లు ఉంటాయండి. సెకండ్ ఫ్లోర్లో ఒకదానికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇంకో దానికి మెట్ల కింద ఇస్తారు బాత్రూమ్ సింగిల్ రూమ్కి గ్రౌండ్ ఫ్లోర్లో. చుట్టూ హౌసెస్ ఉంటాయండి. మొత్తం మంచిగా ఉంటుంది. కాలనీ కూడా బాగుంటుంది. మన హైవేకి నియర్ బై ఉంటుందండి. 1 కిలోమీటర్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ బాంబే హైవే నుంచి. 30 ఫీట్ రోడ్ ఉంటుందండి నార్త్ ఫేస్లో మనకి. ఇక్కడ మెట్ల కింద బాత్రూమ్ వస్తుందండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 3,000 6,000 కిరాయి వస్తుందండి రెంట్కి ఇస్తే. 2 సింగిల్ రూమ్లు. ఇది 1 BHK అండి ఫస్ట్ ఫ్లోర్లో. ఇది హాల్ అండి. ఇది కిచెను. మా కిచెన్ కూడా బాగా వచ్చింది. స్పేషియస్గా కొంచెం పెద్దగానే వచ్చింది ఫస్ట్ ఫ్లోర్లో. సో ఇది బెడ్రూమ్ అండి. మనకి చుట్టూ హౌసెస్ ఉంటాయండి. వెనకాల కూడా ప్లాట్స్ అవి వెనకాల కూడా ప్లాట్సే ఉంటాయి మనకి. ఇంకా 4-5 ప్లాట్స్ ఉంటాయి మన ఈ హౌస్ దాటిన తర్వాత. ఇది వచ్చేసి బాత్రూమ్ అండి. మనకు వాష్ ఏరియా ఉన్న బాత్రూమ్ 2 ఇచ్చారు. ఫాల్ సీలింగ్ ఉంటుందండి. మనకి ఎలివేషన్ కూడా వస్తుంది. ఎలివేషన్ కూడా మంచి డిజైన్ వస్తుందండి. ఎలివేషన్ కూడా ఇది పైన రేకులు అండి. 2 సింగిల్ రూమ్లు వేశారు సెకండ్ ఫ్లోర్లో. పైకి ఎక్కడానికి స్టెప్స్ పెట్టారు, ఐరన్ స్టెప్స్. సో ఐరన్ స్టెప్స్ స్లాబ్ కింద మనకి బాత్రూమ్ ఇచ్చారు ఒకటి. ఇది కూడా ఫాల్ సీలింగ్ వస్తుంది పైన రేకులు. మనకు స్లాబ్ వేశారండి అది ఇక్కడ బాత్రూమ్ దగ్గర. సో దాని కింద మనకు బాత్రూమ్ ఉంటుంది ఒకటి. ఇది బాత్రూమ్ అండి. 2 సింగిల్ రూమ్లకి బాత్రూమ్ ఇది సెకండ్ ఫ్లోర్లో. ఇది 2,000-2,500 అట్లా వస్తుందండి ఈచ్ రూమ్ రెండుకి ఇస్తే. సో ఓవరాల్గా మనకు మొత్తం హౌస్ రెంట్కి ఇస్తే 15,000 రెంట్ వస్తుందండి. చూపిస్తాను మీకు, పైకి వెళ్ళి చూపిస్తాను పైకి ఎక్కి.
సో హైవేకి నియర్ బై ఉంటుంది. మన బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో చూసేవారికి, రెంటల్ ఇన్కమ్ చూసేవారికి ఇది చాలా బాగుంటుందండి. ఇది మనకి 55 lakhs చెప్తున్నారు. స్మాల్ నెగోషియబుల్ ఉంటుందండి. సో మనకు 15,000 దాకా రెంటల్ ఇన్కమ్ వస్తుంది. బాగుంటుంది. చుట్టూ హౌసెస్ ఉంటాయి, కాలనీస్ ఉంటాయి, చాలా బాగుంటుందండి ఇది. సో నార్త్ ఫేస్లో ఉంది కాబట్టి బాగుంటుంది. సో మనకి ఎలివేషన్ వస్తుంది, అన్నీ ఉన్నాయి కాబట్టి చిన్న బడ్జెట్ చూసేవారికి ఇది చాలా బాగుంటుందండి ఇల్లు. ఫస్ట్ ఫ్లోర్లో